వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మామూలుగా ఏ హీరో సినిమా చూసినా సరే ఆ హీరో ఎలివేషన్స్ ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తాం. బట్ ఈ హీరో సినిమా చేస్తే ఆ సినిమానే ఎలివేట్ అవుతుంది. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏదన్నా పాత్ర ఇచ్చినప్పుడు దానికి చెట్టుకి నీరు పోసి పెంచినట్టు పెంచి పండించి దాని నుంచి కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇవ్వగలిగే మన హీరో సత్యదేవ్ ఈసారి రావ్ బహదూర్తో మన ముందుకు వచ్చారు. సో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా హలో అండి. ఉన్నారు? హాయ్. యా, గుడ్ గుడ్. సో థ్యాంక్ యూ. నేను చెప్పిన ఇంట్రొడక్షన్ ప్రకారమే మన ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా ఈసారి టాలీవుడ్ కమల్ హాసన్ అనే ఫీలింగ్ కి వచ్చారు. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? ఐ డోంట్ నో ఏం చెప్పాలో తెలియదండి. అంటే మహా అన్నాడు, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఆ లెజెండ్తో అలా 1% పోల్చినా కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే అట్ ద సేమ్ టైం ఇంకా చాలా చేయాలి. మనం చేసింది ఇంకా ఒక 10% వాట్ హ్యాస్ ఆయనే అచీవ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయనలా కొన్ని క్యారెక్టర్స్ ప్రాస్పెక్ట్స్ వేసుకొని అలా రోల్స్ క్యారెక్టర్ లోపలికి అలా ఒదిగిపోయే రోల్స్ చేయాలని ఎప్పుడు అనుకోవడం, అది రాబోతుతో అవ్వడం, ఇట్స్ లైక్ అ హ్యాపీ థింగ్. రైట్.